మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈ సమయంలో ప్రారంభించుకుందాం. మనము సహోదరులు నారాయణ గారు ప్రార్థన చేస్తారు. ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి నారాయణ గారు మనతో ఉన్నారు. వారు ప్రార్థన చేస్తారు. స్తోత్రం నాయన, కృపగల దేవా, పరిశుద్ధుడా, నీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రాత్రి వేళ ప్రభా నీ కృపలో మేమందరం నాయన కలుసుకొని అయ్యా నిన్ను స్తుతించడానికి, నేను కనపరచడానికి నాయన అయ్యా మాకు అందరికి ఇచ్చినటువంటి యొక్క గొప్ప సమయం కొరకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా ఈ రోజు అంతటిలో ప్రభా నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడి అయ్యా మా పనుల్లో ప్రభా, డ్యూటీస్ లో ప్రభా తోడుగా ఉండి భద్రత క్షేమాన్ని మాకు ఇచ్చినందుకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా యొక్క కుటుంబాన్ని ప్రభా నీ కృపలో కాచి కాపాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధుడు వందనాలయ్యా. ఈ రాత్రి వేళ ప్రభా నాయన వాక్యం ద్వారా అయ్యా మీరు మాతో మాట్లాడమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా నీ దాసుని ప్రభా నీ ఆత్మతో అభిషేకించిన ప్రభా కనికరించండి, సహాయం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. పరిశుద్ధుడ వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా ఏ వర్తమానం అయితే ప్రభా మా జీవితాలు నాయన బాగుపడతాయి నాయన, అటువంటి వర్తమానాన్ని ప్రభా మీరు మాకు దయచేయమని వేడుకుంటున్నాం. అయ్యా పాటల ద్వారా ప్రభా నేను ఘనపరిచే కృపను మాకు దయచేయమని, ఈ యొక్క ఆరాధన అంతటిలో ప్రభా ఆత్మ సహాయం మాకు దయచేయమని వేడుకుంటూ ఈ ప్రార్థన ఆయన నీ చెంతకు చేర్చుకోమని యేషయ్య పరిశుద్ధ నామం వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ సమయంలో మందుసా నుంచి ధనలక్ష్మి గారు మనతో ఉన్నారు. వారు ఒక ప్రత్యేకమైన పాట పాడి ప్రభుని ఆరాధిస్తారు. మనందరం కూడా కలిసి దేవుని ఆరాధిద్దాం. ధనలక్ష్మి గారు మందుసా నుంచి. మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలోకెనన్నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీకే. జ్యోతిమయుడా నా ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా నా పరలోకపు తండ్రి నీ తోటలోని ద్రాక్షవల్లితో నాను అంటగా, నీ తోటలోని ద్రాక్షవల్లితో జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా. నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారిపై ఉంచావా. నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారిపై ఉంచావా. స్తుతి మహిమలు నీకే. జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా,
స్తుతి మహిమలు నీ పరిశుద్ధాత్ముడా నా తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా త్రియేక దేవా ఆది సంబోధుడా నిన్ను నేనేమని ఓకే, పర్వాలేదు, సిగ్నల్ పోయినట్టుంది. కొన్ని నిమిషాలు ప్రభుని మనం ఆరాధన చేసుకుందాం. అందరం కూడా కళ్ళు మూసుకున్నట్లయితే మనం వాక్య భాగంలోకి వెళ్ళబోయే ముందు మనం ప్రభుని గణపరుద్దాం, దేవుని స్తుతిద్దాం. మనల్ని ప్రేమించి మరలా ఈ సాయంకాలపు వేళ దేవుని సన్నిధిలో గడిపే ఒక చక్కని సమయం, శ్రేష్టమైన సమయం. కీర్తనాకారుడు అంటాడు, దేవుని సన్నిధిలో ఒక్క దినము 1000 దినాల కంటే శ్రేష్టము. మరి అటువంటిది ప్రతి దినము కూడా మరి ఉదయము, మధ్యాహ్నము, అలాగే సాయంత్రము మరి ఈ యొక్క అల్ఫా ఏజీ సంఘం ద్వారా మనము ప్రభుని ఆరాధించే గొప్ప అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. మరి దావీదు భక్తుడు అంటాడు, దినమునకు 3 మారు నేను నిన్ను ఆరాధించానని, దినమునకు 7 సార్లు నిన్ను స్తుతించానని మరి దావీదు తన అనుభవం చెప్తూ ఉంటాడు. అలాగే మనకి దానియేలు గురించి తెలుసు. దానియేలు కూడా దినమునకు 3 సార్లు ఆయన మరి దేవుని ప్రార్థించినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఇటువంటి మంచి అవకాశం, శ్రేష్టమైన సమయం. మరి ఈ యొక్క లాక్డౌన్ పరిస్థితుల్లో, ఈ కరోనా ప్రబలుతున్న ఈ భయంకరమైన పరిస్థితుల్లో మరి మందిరాలకు వెళ్ళి ప్రభుని ఆరాధించడానికి అవకాశం లేకపోయినా దేవుడు కల్పించిన ఈ సౌకర్యాన్ని బట్టి దేవుని ఘనపరుద్దాం. దేవుని స్తుతించడానికి మనకి ఈ పరిస్థితులు ఎన్నడూ కూడా ఆటంకం కాకూడదు. హల్లెలూయా. కనుక ఈ సమయంలో మరి దినమంతా మీ ఉద్యోగాల్లో ప్రభు కాపాడు ఉంటాడు కనుక అందుని బట్టి దేవుని ఘనపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి, స్తుతి, స్తుతి. ఈ జూమ్ ప్రేయర్ లో మాతో ఉన్న ప్రతి కుటుంబం, అలాగే యూట్యూబ్ లో గానీ, ఫేస్బుక్ లో గానీ మమ్మల్ని మాతో కలిసి ప్రభుని ఆరాధిస్తున్న వారందరూ కూడా దయచేసి మీరు మీ గృహాల్లో ఉన్నప్పటికీ, మీరు ఏ స్థలంలో ఉన్నప్పటికీ మీరు ప్రభుని ఆరాధించడానికి ఇది మంచి అవకాశం, సదవకాశం. ఆ ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చేసిన మేలును తలపోసుకుంటూ ప్రభుని ఘనపరుద్దాం. దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. ఇంతవరకు నా బ్రతుకులో, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. ఆకాశమహాకాశముల్ దాని క్రిందున్న ఆకాశము, ఆకాశమహాకాశముల్ దాని క్రిందున్న ఆకాశము, భూమిలో కనబడునవన్నీ, భూమిలో కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించున్. భూమిలో కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించున్. లెక్కించలేని
దేవా ఎల్లప్పుడు నే పాడెదన్ లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడు నే పాడెదన్ అడవిలో నివసించునవన్నీ సుడిగాలియు మంచును అడవిలో నివసించునవన్నీ సుడిగాలియు మంచును భూమిపై నున్నవన్నీ దేవా నిన్నే పొగడును భూమిపై నున్నవన్నీ దేవా నిన్నే పొగడును లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడు నే పాడెదన్ లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడు నే పాడెదన్ నీటిలో నివసించు ప్రాణులు ఈ భువిలోని జీవరాశులు నీటిలో నివసించు ప్రాణులు ఈ భువిలోని జీవరాశులు ఆకాశమున ఎదురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించున్ ఆకాశమున ఎదురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించున్ లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడు నే పాడెదన్ లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడు నే పాడెదన్ ఇంతవరకు నా బ్రతుకులో ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై ఇంతవరకు నా బ్రతుకులో ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడు నే పాడెదన్ లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడు నే పాడెదన్ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్ హల్లెలూయా 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 అవును ప్రభువా ఆకాశంలో నివసించే ప్రాణులు ఆయా భూమి పైన నువ్వు చేసిన సృష్టి ఆయా ప్రభువా నైనా సమస్తము నిన్ను స్తుతిస్తా ఉన్నవి తండ్రి నిన్ను ఘనపరుస్తున్నాయి ప్రభువా ఆయా వాటన్నిటిని సృష్టించిన నిన్ను ఆయా వాటికి నువ్వు అప్పగించిన ఆ యొక్క పనులు అవన్నీ కూడా ప్రభువా నీ మాట జవదాటకుండా ప్రభువా ఆయా అవన్నీ నిన్ను ఘనపరుస్తున్నాయి ప్రభువా నీ స్వరూపులో నీ పోలికలో చేసుకున్న మనుషులే అనేక సమయాల్లో అనేక సందర్భాల్లో నిన్ను స్తుతించడానికి వెనకాడుతున్నారు ఎంతగా స్తుతించాలో అంతగా స్తుతించలేకపోతున్నారు కానీ రాజా నోరు లేని మోగ ఆయా జంతువులు ప్రభువా ఆయా తండ్రి ఇదిగో ప్రభా కదలలేని చెట్లు ఆయా ప్రభు ఆకాశమున ప్రభు ఎగిరే ప్రతీది కూడా నిన్ను ఘనపరుస్తూనే ఉందయ్యా దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా లెక్కలేనన్ని స్తోత్రాలు ఆయా నీకు లెక్కించలేనన్ని వందనాలు కోటాను కోట కృతజ్ఞత అర్పణలు చెల్లిస్తున్నామయ్యా తండ్రి ఈ సాయంకాలపు వేళ ఇదిగో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం మా మధ్యలోనికి మీరు మహిమను పొందుకోనండి అయా మీరొక్కరే మహిమకు పాత్రులు మీరొక్కరే యోగ్యులు నీ మహిమను వేరొకరికి ఇచ్చేవారు మీరు కారు దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయా ఏ మంటి కూడా అయా గణపరచడానికి వీల్లేదు
అయా నీ ఎదుట ప్రభు నీకు సాటి అయిన వారు ఎవరు లేరు ప్రభు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. తండ్రి నీకు స్తోత్రం 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 స్తోత్రం, నీకు వందనాలు చెల్లిస్తూ ఇదిగో ప్రభు యొక్క స్తుతి ఆరాధన యేసుక్రీస్తు నామములో మీకు సమర్పిస్తున్నా మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరికీ మరొకసారి ప్రభు నామములో వందనాలు. సమయంలో దేవుని వాక్యాన్ని మనం విందాం. పాస్టర్ గారు మనకి దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. శ్రద్ధగా దేవుని వాక్యాన్ని మనం ఆలకిద్దాం. హల్లెలూయా. పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువును మన రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అధికారం గల నామములో మీ అందరికీ కూడా ఈ సాయంకాలపు శుభములు ఆశీర్వాదాలు మీకు పలుకుతూ ఉన్నాను. ఈరోజు ఉదయం దేవుడు మనతో వాక్యం ద్వారా చాలా స్పష్టంగా మాట్లాడారు. మత్తయి సువార్త 21వ అధ్యాయం 22వ వాక్యంలో నుంచి దేవుడు మనకి వాగ్దానం చేశాడు. మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరకినవని నమ్మిన ఎడల మీరు వాటిని అన్నిటినీ పొందుదురని వారితో చెప్పాను. ఇది ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడాడు. ఈరోజు దేవుని మహాకృపను బట్టి మధ్యాహ్న కాలంలో 2 గంటల నుంచి 3 గంటల వరకు ఈ సంతానము లేని వారి కొరకు ప్రార్థన చేసే అవకాశాన్ని దేవుడు మనకు ఇచ్చారు. సో కొంతమంది సంతానము కొరకు ప్రార్థన చేయుటకు ఏకీభవించారు. సో పరిశుద్ధాత్మ దేవుడు వారికి చక్కనైనటువంటి వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నాడు. సో ఈ సమయంలో కొంత సమయం దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. 3వ యోహాను పత్రిక, యోహాను రాసిన 3వ పత్రిక 1వ వాక్యం 2వ వాక్యం చదువుకుందాం. యోహాను రాసిన 3వ పత్రిక 1వ వాక్యం 2వ వాక్యాన్ని మనం చదువుకుందాం ఈ సమయంలో. పెద్దనైనా నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడై గాయనకు శుభమని చెప్పి వ్రాయినది. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. చాలమ్మా. ఈ సాయంత్రకాల వేళ పరిశుద్ధాత్మ దేవుడు మనకి జ్ఞాపకం చేసేటువంటి విషయాలు. యేసుక్రీస్తు ప్రభువారి శిష్యుడైనటువంటి యోహాను వ్రాస్తున్నటువంటి పత్రిక ఇది. ఆయన గాయు అనేటువంటి వ్యక్తికి రాస్తూ ఉన్నాడు ఒక లెటర్ని, పత్రికని. ఆయన రాస్తూ తనతో చెప్తే మాట, నేను నీ కొరకు ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. నేను నీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. దేని కొరకు ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. అదే ఈ 2వ వచనం రాయబడుతుంది. ఏంటి? ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను అన్నాడు యోహాను గాయుతోటి. అంటే ఈ వాక్యాన్ని మనం ఒకసారి వివరించుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకొని, పరిశుద్ధాత్మ దేవుడా ఈరోజు నాతో మాట్లాడండి అని అడగండి. ఎందుకంటే నేను మాట్లాడటం ద్వారా ఏ ఉపయోగం ఉండదు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడినప్పుడు
అది మనకెంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది, దీవెనకరంగా ఉంటుంది. కనుక ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకొని మీ నోరు తెరచి, పరిశుద్ధాత్మ దేవుడా ఈ రాత్రి నీ వాక్యము ద్వారా నాతో మాట్లాడండి, నీ వాక్యము చేత నన్ను దర్శించండి. నా ఆత్మకు ఏ ఆహారం అవసరమో, నా శరీరానికి ఏ స్వస్థత అవసరమో ఈ రాత్రి నాకు అనుగ్రహించండి అని చిన్న ప్రార్థన చేసుకుందా. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్య, పరిశుద్ధమైనటువంటి మీ నామానికి వందనాలు. ఈ రాత్రి మరొక మారు నీ సన్నిధికి రాగలిగే భాగ్యం ఇచ్చారు. నీ వాక్యాన్ని మేము చదువుకున్నాం. పరిశుద్ధాత్మ దేవుడా అది ఎందుకు రాయించావో, ఇదిగో ఈ రాత్రి అది మా జీవితాలకు ఏ విధంగా అన్వయించుకోవాలో, ఏ విధంగా నువ్వు ఏ విషయం మా గురించి మాతో మాట్లాడబోతున్నావో మేము సిద్ధంగా ఉన్నా. మాతో మాట్లాడండి. నిలబడి నేను ఒట్టివాడిని మట్టివాడిని కనవంటి వాడిని కాదు. పరిశుద్ధాత్మదేవా నువ్వు నాతో ఉన్నా మనం కలిసి బోధిద్దాం. నీ ఆలోచనలు మాత్రమే ఈ రాత్రి ప్రజలకు వినిపించమని ఈ యొక్క యూట్యూబ్, ఫేస్బుక్ లైవ్ ద్వారాను, జూమ్ ఫోన్ కాల్ ద్వారా ఎంతమంది అయితే వింటూ ఉన్నారో, ఏకీభవించారో వారందరి జీవితాల్లో గొప్ప ఉద్యమాన్ని నీ మాటల చేత దయచేయమని యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. చూడండి, పౌలు గారి యొక్క ప్రార్థన మనం ఆలోచించినప్పుడు చాలా చక్కగా ఉంది. ఆయన ప్రతి సంఘము కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ప్రతి సంఘం కొరకు ఆయన ప్రార్థన చేస్తూ ఉంటాడు. వాస్తవం చెప్పాలంటే పౌలు గారు రెస్ట్ లేకుండా పరిచర్య చేస్తున్నాడు. అదేవిధంగా ప్రార్థన కూడా అంత అదే విధంగా చేసేటువంటి వాడు పౌలు గారు. ఎందుకంటారా, పత్రిక మనం చదవగలిగితే పౌలు గారు, నేను అనుదినం ప్రార్థన చేస్తున్నా, రాత్రి మగులు ప్రార్థన చేస్తున్నా, మీ అందరి నిమిత్తం నేను ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను అంటున్నాడు. ఆలోచించండి, ఆయన జీవితం ప్రార్థనతో ముడిపడి ఉంది అని మనకు అర్థమవుతా ఉంది. ఆయన ప్రభుతో ప్రతిదినం మాట్లాడేటువంటి వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. ఇక్కడ ఆయన చెబుతున్న మాట ఏంటంటే, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్నది, నీ ఆత్మ వర్ధిల్లుచున్నది అనగా ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నావు. ఆధ్యాత్మికంగా నీ ఆంతరంగిక పురుషుడు ఎదుగుచూ ఉన్నాడు, వర్ధిల్లుచూ ఉన్నాడు. అన్ని రకాలుగా నువ్వు బాగున్నావు, ప్రభుకు స్తోత్రం. అయితే నువ్వు ఆధ్యాత్మికంగా ఎదుగుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థించుచున్నాను అన్నాడు. అంటే ఇప్పుడు పౌలు గారు వాస్తవంగా ఏ పత్రిక మనం చూసినా ఆధ్యాత్మిక విషయాల గురించే మాట్లాడుతూ ఉంటాడు. ఆధ్యాత్మికంగా ఎదగాలి, దేవుని ప్రేమ యొక్క లోతు ఎత్తు వెడల్పు ఎంతో తెలుసుకోవాలి, మీ అంతరంగ పురుషుని యందు మీరు బలం పొందుకోవాలి. ఇదే ఆయన ఎక్కువ ప్రతి పత్రికల్లో రాస్తూ 99% అదే ఉంటది. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఆధ్యాత్మిక వర్ధిల్లుట గురించి శరీరానుసారమైనటువంటి విషయాలు, అన్ని విషయాల్లో నువ్వు వర్ధిల్లాలి, వర్ధిల్లుచు సౌఖ్యముగా అంటే సంతోషముగా నువ్వు ఉండాలని నేను ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు. ఈ రాత్రి ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు నన్ను మీతో మాట్లాడమని మీతో చెప్పమన్న మాట ఏంటంటే, మనము ఈ యోహానులాగా ప్రార్థించాలి. రెండవది, గాయులాగా మనము కూడా అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. ఆధ్యాత్మికంగా మనం ఎదుగుతున్నాం, ప్రభుకి స్తోత్రం. మరి శారీరానుసారమైన విషయాలలో, మిగిలిన విషయాలలో మనం వర్ధిల్లుతూ ఉన్నామా? సంతోషంగా ఉంటున్నామా? సుఖంగా జీవించగలుగుతున్నామా? ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. వాస్తవంగా అన్ని విషయాలు అంటే అక్కడ ఇంగ్లీష్లో రాయబడింది, అతని ఆరోగ్యాన్ని గురించి ఆయన ప్రార్థన చేస్తున్నట్లుగా రాయబడింది. గుడ్ హెల్త్ అని రాయబడతా ఉంది. అంటే ఒకవేళ గాయులకు అనారోగ్యం కలిగి ఉన్నాడేమో, అంటే ఆ అనారోగ్యం తొలగించబడి
నువ్వు ఆరోగ్యంగా ఉండాలి. ఆధ్యాత్మికంగా ఎంత ఆరోగ్యంగా ఉన్నావో, ఆధ్యాత్మికంగా ఎంత బలంగా ఉన్నావో, ఈ శారీరానుసారంగా కూడా నాన్న నువ్వు ఆరోగ్యంగా ఉండాలి అని నేను ప్రార్థన చేస్తున్నాను అంటారు. ఇంకో విషయం, కొరింథీ పత్రికలో మనం గత ఆదివారం నేర్చుకున్నాం, మనకందరూ తెలుసు. పౌలు గారికి కూడా ఒక అనారోగ్యం ఉంది. పౌలు గారు కూడా అనారోగ్యం తొలగించబడాలని ప్రార్థన చేసినట్లుగా ఉంది. చాలాసార్లు చాలా మంది ఏమంటారంటే అన్ని ఆధ్యాత్మిక విషయాలే, అంటే ఆధ్యాత్మికంగా మనం ఎదగాలి, ఆధ్యాత్మికంగా ప్రార్థన చేయాలి, ఆధ్యాత్మికంగా అంటారు. ఈ శరీరము విషయంలో ప్రార్థన చేయరు. ఆరోగ్యం గురించి ప్రార్థన చేయరు, ఆర్థికము గురించి ప్రార్థన చేయరు, ఆహారమును గురించి ప్రార్థన చేయరు, కుటుంబాల క్షేమం గురించి ప్రార్థన చేయరు. ప్రతిదీ కూడా ఆధ్యాత్మికంగా కాదంటలేదు. ఆయన అంటాడు పౌలు గారు, నువ్వు ఎదుగుతున్నావు ఆధ్యాత్మిక మంచిదే, వాక్యంలో ఎదుగుతున్నావు, ప్రార్థనలు ఎదుగుతున్నావు, మంచిదే. అదే సమయంలో నీవు మిగిలిన విషయాల్లో కూడా వర్ధిల్లాలి అని కోరుకుంటున్నాడు. ఈ రాత్రి దేవుడు నిన్ను కూడా కోరుకుంటున్నదే. నువ్వు ఆధ్యాత్మిక ఎదుగుతున్నావు, ప్రభువు స్తోత్రం. ప్రార్థనలు ఎదుగుతున్నావు, ప్రభువు స్తోత్రం. దేవుడిని ప్రేమను చూపించే విషయంలో ఎదుగుతున్నావు, ప్రభువు స్తోత్రం. సత్యము ప్రకారం జీవించే విషయంలో ఎదుగుతున్నావు, ప్రభువు స్తోత్రం. నీతిగా జీవించే విషయంలో ఎదుగుతున్నావు, ప్రభువు స్తోత్రం. అయితే ఆధ్యాత్మికంగా ఎదుగుతున్న నీవు మిగిలిన విషయాల్లో నువ్వు ఎదుగుతున్నావా, వర్ధిల్లుతున్నావా? అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు గమనించండి, మనం ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నాం, కానీ శరీరానుసారంగా కృషించిపోతున్నాం అనుకోండి, అనారోగ్యం పాలైపోయాం అనుకోండి, సహజంగా ఏమంటారు ప్రజలు? ఏమండి, మీరు ఇంత మంచోళ్ళు కదా, ఇంత వాక్యం ఎరిగిన వారు కదా, ఇంత యథార్థంగా ఉన్నారు కదా, మరి మీరు ఎప్పుడేంటండి అనారోగ్యం కలిగి ఉంటారు? మీ ఇంట్లో ఎప్పుడేంటండి సమస్యలు, ఎప్పుడేంటండి మీకు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి? అన్ని ఎప్పుడు మీకు ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి ఏంటండి? అప్పులు చేస్తూ ఉంటారు ఏంటండి? గమనిద్దాం. ఈ భూ సంబంధమైనటువంటి విషయాలలో కూడా మనం వర్ధిల్లాలి అని ప్రార్థన చేస్తున్నాడు పౌలు. ఈ రాత్రి మనం కూడా అదే ప్రార్థన చేయాలని పరిశుద్ధాత్ముడు కోరుకుంటున్నాడు. అండి, మనకి గొప్ప ఉద్యోగం పొందుకోవడం తప్పు కాదు. మనం ఉన్నతమైన శిఖరాన్ని ఎక్కిస్తానన్నాడు దేవుడే. మన సృష్టికర్త, మన తండ్రే గొప్పోడు. ఆయన బిడ్డలో మనం ఎలా ఉండాలి, ఎంత గొప్ప వ్యక్తులుగా ఉండాలి ఈ లోకంలో. ఆధ్యాత్మికంగా నువ్వు గొప్ప వ్యక్తిగా ఉండాలి, అదేవిధంగా ఈ భూ సంబంధమైనటువంటి ఉద్యోగంలో నువ్వు గొప్ప వ్యక్తిగా ఉండాలి. అన్ని విషయాలలో ఆరోగ్యపరంగా నువ్వు ప్రార్థన చేయాలి. ఒక దైవచిత్తం అయితే పౌలు గారు లాగా అనారోగ్యం కలిగి ఉంటుంది, దైవచిత్తం అయితే ఓకే. కానీ కొంతమంది అయితే అసలు ప్రార్థనే చేయరు ఆరోగ్యం కొరకు. దేవుని చిత్తంలో అండి, దేవుడు ఆరోగ్యం ఇస్తే ఇస్తాడు, లేకపోతే లేదులేండి. అదేంటారా? అలాగైతే అలాగా. అంత చక్కని దైవజనుడైన పౌలే ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నానని చెప్పాడు. తన ఆరోగ్యం కొరకు ప్రార్థన చేశాడు. తన సంఘాల్లో ఉన్నటువంటి వారి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేశాడు. కొంతమంది అంటారు, భూ సంబంధమైన ఆశీర్వాదాలు ఎందుకండి అంటారు. భూ సంబంధమైన ఆశీర్వాదాలు దేవుడే గారు ఇచ్చేది. ఇప్పుడు మనం బ్రతకటానికి, ఈ భూమి మీద దేవుని గణపరచడానికి ఒక ఉన్నత స్థితిలో ఉంటాం తప్ప. పౌలు గారు ఎఫెసీ పత్రికలో ఒక ప్రార్థన చేస్తాడు, గమనించండి. ఎఫెసీ పత్రిక, ఒకసారి మన ఎఫెసీ పత్రిక వెళ్ళగలిగితే మూడో అధ్యాయంలో 15వ వాక్యం ఒక ప్రార్థన చేస్తాడు. మీరు అంతరంగ పురుషులను శక్తి కలిగి ఆయన ఆత్మ వల్ల బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయంలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను, తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయాలనియు. గమనించండి, ఏంటట? తన మహిమైశ్వర్యం చొప్పున దయచేయబడాలి అని అంటున్నాడు. ఇంకో మాట మనం జ్ఞాపకం చేసుకోగలిగితే ఇక్కడ ఒకసారి
ఫిలిప్పీ పత్రిక, ఫిలిప్పీలు రాసిన పత్రిక ఇది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో కూడా 18వ వచనం, దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును అన్నాడు. అంటే ఈ భూమి మీద మన అవసరం తీర్చబడాలనే కదా దేవుడు కోరుకుంటా ఉన్నాడు. మనం అప్పుల్లో ఉండాలని దేవుని ఆశ కాదు కదా. మనం అనారోగ్యం చేత చచ్చిపోవాలని దేవుని చిత్తం కాదు కదా. మనం ఆరోగ్యంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆధ్యాత్మికంగా ఎంత ఆరోగ్యంగా ఉన్నావో శారీరానుసారంగా కూడా అంత ఆరోగ్యంగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆధ్యాత్మికంగా వాక్య విషయంలో ఎంత ధనవంతుడుగాను ఉన్నావో భూ సంబంధంగా కూడా నీవు ఉన్నత స్థానంలోనే ఉండాలి దేవుడు ఆశపడతా ఉన్నాడు. నువ్వు ఎదగాలని దేవుడు కోరుకుంటున్నాడు. భూ సంబంధంగా అన్ని విషయాల్లో, జ్ఞానం విషయంలో, చదువు విషయంలో, చదువును మనం నిర్లక్ష్యం చేయకూడదు. ఏమండి, మన పిల్లలే ఉన్నత స్థానాలలో ఉండాలి. జ్ఞానం ఇచ్చేది యేసయ్య, కానీ దేవుని బిడ్డలు చదువులో వెనకబడిపోతా ఉంటారు ఎక్కువ శాతం. దేవుని ఎరగనటువంటి ప్రజల బిడ్డలు చదువులో ముందుంటా ఉంటారు. కానీ జ్ఞానం ఇచ్చేది ఎవరు? యేసయ్య. ఇప్పుడు చదువులో మనం వెనకబట్టిపోవటం వల్ల ఎవరికి అవమానం కలుగుతుంది? దేవునికే కదా. అంటే మనం చదువులు ఎదగట్లేదు కదా బిడ్డలు. మన బిడ్డ చదువులో వర్ధిల్లటం లేదు, ఉద్యోగాల్లో వర్ధిల్లట్లేదు, ఆరోగ్యపరంగా వర్ధిల్లట్లేదు, ఆహారపరంగా వర్ధిల్లటం లేదు, ఆర్థిక పరంగా వర్ధిల్లటం లేదు. తద్వారా సంతోషం, సుఖం మన జీవితాల్లో ఉండదు. పౌలు గారు ఏమంటున్నారు? అన్ని విషయములలో నీ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. ఈ రాత్రి దేవుడు ఆధ్యాత్మికముగాను అన్ని విషయాలలోనూ నిన్ను వర్ధిల్ల చేసి సౌఖ్యముగా జీవించుటకు సహాయం చేయనుగాక. ఆమేన్, ఆమేన్. మనము ఆశీర్వదించబడితే గణపరచబడే దేవుడు, నీవు హెచ్చించబడితే గణపరచబడే దేవుడు అండి. వారు పూజించే దేవుడు నిజంగా వారికి ఆరోగ్యం ఇచ్చాడండి. వారు పూజించే దేవుడు, వారు ఆరాధించేటువంటి దేవుడు వారి జీవితాల్లో నిజంగా అద్భుతాలు చేస్తున్నాడండి. వారికి ఎంత చక్కని ఉద్యోగం ఇచ్చాడో చూడండి, వారిని ఏ విధంగా అంచెలంచెలుగా ఆశీర్వించాడో చూడండి. వారి బిడ్డలు చూడండి చక్కగా చదువుల్లో ఫస్ట్ ర్యాంకుల్లో ఉంటున్నారు. ఎవరికి మహిమ? దేవునికి మహిమ. మనము వాటి కొరకు కూడా ప్రార్థన చేయాలి. ఆ విషయాల్లో కూడా ఉన్నత స్థానాల్లో ఉండాలని ప్రార్థన చేయాలి. తద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని అందరూ ఆ విధంగా దీవించును గాక. రెండో విషయం, దేవుడు నన్ను చెప్పమన్నటువంటి మాటలు జ్ఞాపకం చేయబోతున్నా. సంఖ్యాకాండం 22వ అధ్యాయం, సంఖ్యాకాండం 22వ అధ్యాయం, సంఖ్యాకాండము 22వ అధ్యాయము. ఈ యొక్క సంఘటన మనకు అందరూ తెలిసిన సంఘటన. బిలామును గురించి 22వ అధ్యాయంలో నేను వివరిస్తాను, సమయాన్ని బట్టి మీరు వినండి. పరిశుద్ధ గ్రంథంలో రాయబడుతుంది బిలామును గురించి. బిలాము యొక్క కండ్లు మూసుకుపోయినాయి. బిలాము స్టోరీ తెలుసు. బిలాము ఒక ప్రవక్త. ప్రవక్త అంటే దేవునితో మాట్లాడే వ్యక్తి. దేవుడు ప్రజలకు ఏదైనా చెప్పమంటే చెప్పే వ్యక్తి ప్రవక్త. అయితే బాలాకు అనేటువంటి రాజు ఇజ్రాయెల్ శపించమని బిలాము దగ్గరికి కొంతమందిని పంపిస్తాడు తీసుకురమ్మని. అయితే బిలాము దేవుని అడిగినప్పుడు ఫస్ట్ అంటాడు వద్దుని వెళ్ళొద్దు అంటాడు. మళ్ళీ అడుగుతాడు. రెండో రోజు మళ్ళీ వేరే అంతకంటే కొంచెం డబ్బులు ఎక్కువ తీసుకుని వస్తారు. మళ్ళీ వెళ్ళి అడిగితే సరే వెళ్ళు, కానీ నేను చెప్పినట్టు చేయను అంటారు. కానీ వెళ్ళే మార్గంలో బిలాము యొక్క మనస్సు, తన కను దృష్టి అత్యాశ మీద వెళ్ళిపోయింది, ధనం మీదకి వెళ్ళిపోయింది, హోదా మీదకి వెళ్ళిపోయింది, కీర్తి ప్రతిష్టతల మీదకి వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను వెళ్ళిన తర్వాత బాలాకు నాకు చెప్పిందని చేస్తే అతను నాకు ఇంక ఎంత ఘనత ఇస్తాడో, ఎంత డబ్బులు ఇస్తాడో అబ్బా అని దాని గురించి ఆలోచిస్తాను. ఎందుకంటే అసలు వెళ్ళక మునిపే పిలవటానికి వచ్చినప్పుడే చాలా ధనాన్ని తీసుకొచ్చారు ఆయనకి ఇవ్వటానికి.
ఇంకా ఆయన అనుకున్నాడు, ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి ఆ పని చేసి ఇంకెంత ధనం ఇస్తారో, ఇంకెంత ఘనత ఇస్తారని చెప్పి దేవుని గురించినటువంటి మాటలను ప్రక్కన పెట్టి ఈ యొక్క మనుషులు ఇచ్చేటువంటి ధనము కొరకు తన మనసులో కేంద్రీకరించుకున్నాడు. ఇక ఆ టైంలో గాడిద వెళుతున్నాడు, దేవుని కోపం వచ్చింది, దేవుని దూత ఎదురుగా నిలబడింది బిలామును చంపాలని. అయితే ఆ సమయంలో తాను బిలాము ఎక్కి వెళ్ళేటువంటి గాడిద ఆ దేవుని దూతను చూసింది కత్తి పట్టుకొని. దేవుని దూతను చూసేసరికి ఖడ్గాన్ని చూసి, గమనించండి, బిలాము మాత్రం దేవుని దూతను చూడలా. బిలాము కళ్ళల్లో బిలాము మనసంతా డబ్బు, వెండి, బంగారం, పేరు, ప్రఖ్యాతి ఇదే ఉంది. బిలాము దృష్టిలో మనసంతా దేవుని మాటలేవి లేవు, దేవుని గురించిన ఆలోచనలు లేవు. ఆధ్యాత్మికంగా తన యొక్క కళ్ళు మూసుకుపోయినాయి ఈ భూ సంబంధమైనటువంటి వాటి చేత. పాస్టర్ గారు ఇంతకు ముందే కదా పాస్టర్ గారు ఆధ్యాత్మికంగా ఎదగాలి, భూ సంబంధంగా అన్ని విషయాలు ఎదగాలన్నారు, మళ్ళీ కళ్ళు మూసుకుపోయినాయి అంటున్నారు. ఏంటండి అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే దేవుడు నీకు ఇచ్చినవి దేవునికి నువ్వు దూరం చేసేవి కాకూడదు. నా మాట మీకు అర్థమవుతున్నాయా? దేవుడు నీకు ఇచ్చేటువంటివి దేవునికి నేను దూరం చేసేవిగా ఉండకూడదు. దేవుడు నీకు ఉద్యోగం ఇచ్చాడు, ఆ ఉద్యోగము దేవునికి నేను దూరం చేసేదిగా ఉండకూడదు. అంటగా దేవుని నీ మనసులో నుంచి తీసివేసేదిగా ఉండకూడదు. దేవుడు నీకు ఇచ్చేటువంటి ధనం, ఆరోగ్యం, పేరు, ప్రఖ్యాతి, హోదా ఇవన్నీ కూడా నీ మనసులో నుంచి దేవుని తొలగించి అవి ప్రాథమిక స్థానాన్ని వహించేవిగా ఉండకూడదు. ఈ బిలాము జీవితంలో జరిగింది అదే. బిలాము తన మనసులో దేవుని గురించినటువంటి ఆలోచనలు ప్రక్కకు నెట్టేశాడు. వెండి, బంగారం, పేరు, ప్రఖ్యాతి తన మనసులో ఉంది. తన మనసులో ఉంది అదే. తన ఆధ్యాత్మిక మనోనేత్రాలు మూసివేయబడ్డాయి. అనగా దేవుని స్వరము వినగలిగినటువంటి ఆ వ్యక్తి, దేవునితో ముఖాముఖిగా మాట్లాడగలిగిన ఆ వ్యక్తి దేవుని దూతనే చూడలేకపోయాడంటే ఆలోచించండి ఎంతగా తన కళ్ళు మూసుకుపోయినాయో. కానీ గాడిదకు దేవుడు కళ్ళు తెరిచాడు. అంటే ఇక్కడ నేనేమంటున్నానంటే బిలాము ఈ లోకానుసారమైనటువంటి పేరు ప్రఖ్యాతులతోటి తన కళ్ళు మూసుకునే స్థితిలో ఉన్న దేవుడు బిలామును వెంటనే చంపాలనుకోలే, ఒక అవకాశం ఇస్తున్నాడు. ఎవరి ద్వారా? వాస్తవంగా గాడిదకి దేవుని దొత్త కనపడటం ఏంటండి? ఏమంటారు? ఈ యొక్క బిలాము కళ్ళు మూసుకుపోయినాయి గనక దేవుడు గాడిద కళ్ళు తెరిచాడు. గమనించండి, పాపం గాడిద ఆ దేవుని దూత ఖడ్గముతో నిలబట్టం చూసి ఇంకో విషయం జ్ఞాపకం చేసుకోండి. ఆ గాడిదకి ఎక్కడి నుంచి వచ్చిందో ఆ జ్ఞానం దేవుడికి పోతే ఆ గాడిదకి మైండ్లో ఎలిగింది. ఏమని? ఒరే దేవుని దూత మా యజమాని చంపటానికి రెడీగా ఉందని చెప్పి అక్కడ రాయబడుతున్న మాట ఏంటి తెలుసా? ఆ యొక్క గాడిద తన యజమానిని కాపాడటానికి పొలంలోకి వెళ్ళిపోయింది. ఆ త్రోవలో నుంచి ఈ బిలాము కోపం వస్తూ ఉంటది. ఇదేంట్రా, ఇది స్ట్రైట్గా వెళ్లకుండా దారిలో వెళ్లకుండా పొలంలోకి వెళ్తుందని కోపం వచ్చింది. కానీ గాడిద యొక్క ఆలోచన ఏంటి? నా యజమానుడు చచ్చిపోకూడదు అనే ఆలోచన. మళ్ళీ ఏం చేసింది దేవుని దూత? ఆ పొలంలో 2 గోడలాగా చేసి మళ్ళీ ఎదురు నిలబడుతుంది. అప్పుడు గాడిద ఏం చేసిందంటే పాపం ఇక అటు ఇటు వెళ్ళటానికి లేక, చూడండి అప్పటికి బిలాము యొక్క మనోనేత్రాలు తెరవబడలా. బిలాముకు గోడలు కూడా కనపట్టల్లా.
దేవుని దూత కనపట్ల, గోళ్ళ కనపట్టల్లా, కానీ గాడిద కనపడుతున్నాయి. అప్పుడు ఆ గాడిదట ముందుకెళ్ళలేక ఆ ఇరుకుగా ఉన్నటువంటి ఆ గోడలో గట్టిగా ఉన్నప్పుడు ఆ బిలాము యొక్క కాలు ఒత్తుకుపోతా ఉండదంట. మరలా గాడిద అక్కడి నుంచి తప్పించుకోవడానికి పక్కకి వెళ్తా ఉంటే మళ్ళీ దేవుని దూత ఏం చేసింది, వెనక ముందుకు కూడా వెళ్ళటానికి లేకుండా అడ్డు వేసేస్తుంది. అది కూడా గమనించేస్తుంది పాపం గాడిద. అప్పటికి బిలాము మనోనేత్రాలు తెరవబడలా, అవేవి తనకు కనపట్టల్లా, గోళ్ళ కనపట్టలేదు, వెనక ముందు వేసినటువంటి ఏవి కనపట్టలేదు. గాడిద మాత్రం ఇక వెళ్ళలేక ఆ బిలాముని కింద పడేస్తుంది. ఇక బిలాము కోపం వచ్చి లేచి ఆయన పాపం గాడిదని కొడతాడు. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా, గాడిద నోటిని దేవుడు తెరుస్తాడు. హల్లెలూయా. గాడిదకు మాట్లాడే శక్తిని ఇస్తాడు దేవుడు. అప్పుడు గాడిద అంటది, ఏమంటదో తెలిసి 28 వచనంలో, నేను నిన్నేమి చేసినని బిలామును అడిగితే బిలాము అంటున్నాడు, నీవు నా మీద తిరగబడ్డావు, నా చేతిలో ఖడ్గం ఉంటే నిన్ను చంపేస్తుండేవాడిని అంటాడు. అందుకు గాడిద అంటుంది, అయ్యా ఒక్కసారి ఆలోచించు, నేను నీ దారినైనది మొదలుకొని నేటి వరకు నీవు ఎక్కుతూ వచ్చిన నీ గాడిదను కానా, నేనెప్పుడైనా నీకు ఇట్లు చేయుట జరిగిందా అని బిలాము తనకు అన్నాడు. బిలాము లేదన్నాడు. అంతలో దేవుడు బిలాము కన్నులు తెరుస్తాడు. అప్పుడు బిలాము దేవుని దూతను చూచి సాష్టాంగ నమస్కారం చేస్తే అప్పుడు దేవుని దూత అంటుంది, ఈ ముమ్మారు నీ గాడిదను నీ వేళ కొట్టితివి, ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైంది గనక నేను నీకు విరోధనై బయలుదేరి వచ్చి తిని, ఆ గాడిద నన్ను చూచి ఈ ముమ్మారు నా ఎదుటను తొలగాను, అది నా ఎదుటను తొలగని ఎడల నిశ్చయముగా నేనప్పుడే నిన్ను చంపి దాని ప్రాణం రక్షించుదని అతనితో చెప్పాను. ఒకసారి గమనిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేయమన్న మాటలు జ్ఞాపకం చేస్తున్నా. నీవు ఆధ్యాత్మికంగా వెదిగిన వ్యక్తివై దేవుడు ఈ భూసంబంధంగా కూడా ఆశ్రయించినటువంటి స్థితిలో ఉన్నప్పుడు కొన్నిసార్లు ఏం చేస్తారంటే దేవుడు చెప్పిన మాటలను వినకుండా ఈ లోకానుసారమైన వాటితో మన మనసు నిండిపోతుంది. డబ్బుతోటి, హోదాతోటి, కొంతమంది ప్రిస్టేజ్ తోటి, కొంతమంది వారికి ఉన్నటువంటి వాహనాలతోటి. అంటే ఇక దేవుడికి స్థానం ఉండదు వారి హృదయంలో, కళ్ళు మూసుకుపోద్దు వాళ్ళకి. దేవుడు ఏం చెప్పినా కూడా వాళ్ళకి అర్థం కాదు. ఈవెన్ దేవుడు వారిని చంపాలి అంటే చంపాలని అర్థం శిక్షించాలి అని అనుకుంటున్నా కూడా వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళ జీవితంలో కొన్ని పరిస్థితులు దేవుని ఇప్పటికైనా దేవుడు తెలుసుకుంటారేమో అని చెప్పి కొన్ని క్లిష్టకర పరిస్థితులు వారి జీవితంలోనికి తీసుకొచ్చిన వారు మాత్రం బయటికి రానే రారు. వారు పూర్తిగా మునిగిపోతారు వాటిలో, ఈ లోకానుసారమైన వాటిలో. నేను ఒక మాట జ్ఞాపకం చేస్తాను చూడండి. అంటే దయచేసి నన్ను అపార్థం చేసుకోవద్దు, దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన పంచుకుంటున్నా. డబ్బు లేనివాడు పేదవాడు ఏదైనా ఆరోగ్యం బాగలేదనుకోండి, ఏం చేస్తాడు? వెంటనే ఆధ్యాత్మిక ఎదిగిన వాడు ప్రార్థన చేస్తాడు. వెంటనే ఎందుకు వచ్చింది నాకు ఈ అనారోగ్యం, ఏసయ్యా నేను తప్పు చేశానా, నేను పొరపాటు చేశానా అని ప్రార్థన చేస్తారు. మన సహోదరి అంటే ధనవంతుల్లో కూడా ఆధ్యాత్మిక ఎదిగిన వారు ఉన్నారు అనేటటువంటి వారు కూడా ఉన్న స్థితిలో దేవుడు దీవించాడు వారిని. వారు మాతో మాట్లాడుతూ అన్నారు, అయ్యా ఏదన్నా చిన్న సమస్య వచ్చినా ఏదైనా బాగలేకపోయినా వెంటనే నేను ప్రభువుని అడుగుతాను, ప్రభువా నేనేమన్నా నీ దృష్టికి చేయకుండా పని ఏమైనా చేశానా, కాబట్టి నన్ను ఒకవేళ చేస్తే నన్ను క్షమించండి అని చెప్పి ప్రార్థన చేస్తానని వారు చెప్పారు. అంటే వారు ఆధ్యాత్మికంగా ఎదిగారు. వారు వాస్తవంగా ఈ భూ సంబంధంగా కూడా అంత స్థితిలో దేవుడు వారు వచ్చినా ఆధ్యాత్మికంగా వారు ఎదిగారు గనక ఏదన్నా
బలైతే వచ్చినప్పుడు మేము ప్రభువుని మొట్టమొదటి మాలో ఏమైనా లోపం ఉందని అడుగుతామయ్యా అన్నారు. కొంతమంది ఏం చేస్తారంటే బాగా ఉన్నత స్థితిలోకి దేవుడు దీవించిన తర్వాత అనారోగ్యం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, సమస్య వచ్చినా ప్రభు దగ్గర నేనేమైనా పొరపాటు చేశానేమో ఇది వచ్చిందని అడగరు. ముందు హాస్పిటల్కి వెళతారు. అనారోగ్యం వచ్చింది కదా, ఈ మనుషులకు కామన్ కదా అని హాస్పిటల్కి వెళతారు. డబ్బు ఉంది కదా, ఎంత పెట్టమన్నా పెడతారు. కానీ ఆ సమస్య ఎందుకు వచ్చింది అని అంటే దేవుడు ఒకవేళ నాలో ఏమైనా లోపం ఉందా, నేనేమైనా ఒక దేవుడు మర్చిపోయానా, దేవుడు దూరం అయ్యాను అందుకేమన్నా నా జీవితంలోకి వచ్చిందా అని ఆలోచన చేయరు. రోగమనే సహజం కదా, సమస్యనే సహజం కదా అని చెప్పి నాకేమైనా డబ్బు ఉందలే, నేను చూపించుకోగలనులే, ఈ సమస్య నుంచి బయటపడగలనులే అని చెప్పి అసలు దేవుని దగ్గర వాళ్ళు పరీక్షించుకోరు. అసలు కుటుంబంలో కొన్ని సమస్యలు వస్తుంటాయి, ఇబ్బందులు వస్తూ ఉంటాయి. కొంతమంది అసలు గుర్తెరగని వాటిని అసలు ఏమంటారంటే ఈ మాకే వస్తుంది అంటండి. ఇవన్నీ లోకల్ అందరికి వస్తున్నాయండి. అందరు వేరు, నువ్వు వేరు, గుర్తుపెట్టుకో. నీవు సర్వ సృష్టికర్త అని దేవుని బిడ్డవి. నీ జీవితం ఏదైనా వస్తుందంటే అది దేవుని పర్మిషన్తో తప్ప మరొక రకంగా రాదు. కనుక మొట్టమొదటి నువ్వు ఎంత ఎదిగినా నువ్వు గుర్తుపెట్టుకోవాల్సి, నీ జీవితంలోకి ఏదైనా రాకూడదు వచ్చిందంటే మొట్టమొదటిగా నువ్వు ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి అయ్యా నేనేమైనా పొరపాటు చేశానా అని ప్రభు దగ్గర అడగాల. ప్రభువునా అంటే అది ఆధ్యాత్మికంగా ఎదిగిన వారి స్థితి. ఆధ్యాత్మికంగా ఎదిగిన వారు ఈ యొక్క భూ సంబంధంగా ఎంత ఎదిగినా వారు మాత్రం చిన్న కష్టం వచ్చిన ప్రభు సన్నిధిలోకి వెళ్ళి మొట్టమొదటి వారు అడిగేది ప్రభునయ్యా నేనేమన్నా నీకు దూరం అయిపోయానా, ఒకవేళ నేనేమన్నా నేను ఇబ్బంది పెట్టానా, నీ వాక్యానికి అదే చూపానా, కనుక దయచేసి నాతో మాట్లాడని అని అడుగుతారు. ఈ బిలాము అలా కళ్ళు మూసుకుపోయాయి. కొంతమంది కళ్ళు మూసుకుపోయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి మేలు చేయాలని చెప్పి గాడిద లాంటి మా లాంటి సేవకులు అండి, మేము గాడిద లాంటి వాళ్ళమండి. ఇక్కడ విశ్వాసులు కొంతమంది బాగా డబ్బు ఉన్న వాళ్ళు, బాగా ఆధ్యాత్మిక ఎదిగి వాక్యం తెలిసిన వాళ్ళు బాగా చూడండి. బిలాము దేవుడితో మాట్లాడేవాడు. కొంతమంది దేవుడితో మాట్లాడే విశ్వాసులు కూడా ఉంటారు. ప్రభు స్తోత్రం, మంచిదే. కానీ అప్పుడప్పుడు కళ్ళు మూసుకుపోతాయి వాళ్ళకి. అందుకే ఆ కళ్ళు తెరిపించడానికి గాడిదలాగా మమ్మల్ని వాడుకుంటా ఉంటారు మీ జీవితాల్లో. మీరు ఉద్యోగాల్లోనో కుటుంబ బంధువుల్లోనో స్నేహితుల్లోనో వాళ్ళని చూసి మేము కూడా అలా ఉండాలి, వాళ్ళని చూసి మేము కూడా అలాగా ఎదగాలి అని కొన్నిసార్లు దేవుని నుంచి దూరం అయిపోయి దేవుని నుంచి మీ దృష్టిని అటువైపు తీసుకెళ్ళినప్పుడు ఒకవేళ దేవుడు మీతో మాట్లాడినా మీకు అర్థం కాదు. ఆ సమయంలో అప్పుడు మీరేమనుకుంటారంటే బాధే రైట్ అనుకుంటారు. బిలాము దేవునితో మాట్లాడలేదా? మాట్లాడాడు. కానీ దేవుడితో మాట్లాడిన తర్వాత దేవుడు తన దూతను పంపించినా చూడలేకపోయాడు. ఈ దినాల్లో ప్రార్థనలు చేస్తున్నారు, కానీ దేవుడు మీకు మీద పంపించే ఉగ్రతను గురించి మాత్రం గుర్తెరగినటువంటి ఆధ్యాత్మిక మందత్వంలో అనేక మంది ఉంటున్నారు ఈ రోజుల్లో. సహజంగా అనుకుంటున్నారు, కాదు. నీ జీవితంలో దేవునికి ఒకవేళ దూరం అవుతున్నట్లున్నావు. అందుకే దేవుడు నీ జీవితంలో నిన్ను సరిచేయటానికి వాటిని పంపిస్తున్నాడు. అవి నువ్వు గుర్తెరగలేకుండా ఉంటున్నావు గనక గాడిద లాంటి మమ్మల్ని, గాడిద లాంటి మీకంటే విశ్వాసంలో తక్కువ వారిని, మీకంటే తక్కువ హోదాలో ఉన్నవారిని, మీ పని వారిని దేవుడు వాడుకుంటా ఉంటాడు. అమ్మా అది తప్పు కదమ్మా, మీరు అలా చేయకూడదు కదా అని అంటా ఉంటారు కొంతమంది. మీరంత ప్రార్థనా పనులుగా తల్లి, మీరంతా వాక్యం ఎరిగిన వారు కదా, మీరు అలా చేయటం కరెక్ట్ కాదు కదా అంటే కొంతమంది ఏమంటారు, ఓ నువ్వు చెప్పొచ్చేయలే మాకు తెలియదా ఏంటి అంటారు. తెలిస్తే ఎట్లా చేస్తావు నువ్వు? ఏమండి నా మాట మీకు అర్థమవుతుందియా? మాకు తెలియస్తులే అనేవాళ్ళు, మరి తెలిస్తే నీకంటే తక్కువ స్థితిలో ఉన్న వ్యక్తికి అర్థమైంది నువ్వు చేసే తప్పని, మరి నీకెందుకు అర్థం కావట్లేదు అది తప్పని? అంటే దాని అర్థం నీ కళ్ళు మూసుకుపోయినాయి అని అర్థం. అంటే వాక్యానుసారముగా కరెక్ట్ అయినది ఏదో అది నీకు కరెక్టే కనపట్టల్లా. నీ మననేత్రాలు మూసుకుపోయి ఈ భూ సంబంధమైన నేత్రాలతో చూడటం వలన అది నీకు కరెక్ట్ కనపడుతుంది.
అయితే ఒకటి కూడా ఈ రాత్రి దేవుడు నాకు జ్ఞాపకం చేయమన్నమాట. అదే ఏంటంటే, ఆధ్యాత్మికంగా నువ్వు ఎదుగుతున్న వ్యక్తి అయినా కొన్నిసార్లు కళ్ళు మూసుకుపోయిన పరిస్థితుల్లో నువ్వు ఉన్నప్పుడు దేవుడు నిన్ను రక్షించటానికి, దేవుడు నీ ఎదుటే వచ్చి నిలబడినా కూడా నీ ఎదుటి దేవుడు కనపడ్డావు. వజ్రాలే కనపడతా ఉంటాయి, బంగారమే కనపడతా ఉంటాయి, ఇళ్ళే కనపడతా ఉంటాయి, బళ్ళే కనపడతా ఉంటాయి, ప్రమోషన్లే కనపడతా ఉంటాయి. ఎవరు మీ కొలీగ్స్, వాళ్ళు ఇళ్ళే కనపడతా ఉంటాయి. వాళ్ళ ఇంట్లో అబ్బా ఎంత బాగా కట్టుకున్నారా, అటువంటి ఇల్లు కట్టుకోవాలా. మా కొలీగ్స్ అండి, వాళ్ళు ఎంత పెద్ద కారు కొనుక్కో, అటువంటి అయ్యే కనపడుతుంటాయి. మనకి పడుకున్న అయ్యే కనపడుతుంటాయి, లేచిన అయ్యే కనపడుతుంటాయి, ప్రార్థన చేసిన అయ్యే కనపడుతుంటాయి. దేవుడు నిన్ను దర్శిస్తున్నా కూడా అది మనకు కనపడదు. దేవుడు నీతో మాట్లాడుతున్నా కూడా అది మనకు వినపడదు. ఆ టైంలో దేవుడు ఏం చేస్తాడంటే, నిన్ను వదులుకోలేక, నిన్ను ప్రక్కకి నెట్టలేక, నీకు హాని చేయలేక దేవుడు మాటలాడటం చేతగానటువంటి, నీకంటే ఆధ్యాత్మికంగా తక్కువ స్థితిలో ఉన్నవారు కావచ్చు, లేకుంటే నీ ఇంట్లో పనిచేసేవారు కావచ్చు, లేకుంటే నీ సంఘములో విశ్వాసులు కావచ్చు, లేకుంటే నీ బిడ్డలు కావచ్చు. ఒకవేళ నీ బిడ్డల ద్వారా కూడా నేను కొన్నిసార్లు హెచ్చరించే పరిస్థితులు వస్తాయి దేవుడు నీకు. అయితే ఒక మాట, బిలాం ఏం చేశాడంటే తర్వాత పశ్చాత్తాపడ్డాడు. ప్రతి ఒక్కరి జీవితంలో ఉండవలసింది ఈ లక్షణం ఏంటి? పశ్చాత్తాపడే లక్షణం. కొంతమందికి వాళ్ళు చేసే తప్పని తెలుస్తుంది. మనం చెప్పినప్పుడు నిజమే, పాస్టర్ గారు చెబుతుంది కరెక్టే, నేను చేసే తప్పే అనిపిస్తుంది, కానీ ఒప్పుకోవటానికి కొంచెం కష్టం, ప్రిస్టేజ్ అనమాట. నేను ఒప్పుకుంటే వీళ్ళని తక్కువగా అనుకుంటారేమో. ఎందుకు అనుకుంటారు? దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. నీవు దేవుడు దూరం అయిపోతున్నావని దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. నీ కళ్ళు మూసుకుపోయిన దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. హెచ్చరించినప్పుడు అక్కడ మన యుగోకి మనం అక్కడ కొంతమందికి యుగో ఉంటుంది. ఆ యుగో మనకు అడ్డం రాకూడదు. ఏమండి, పడిపోవటకు ముందు గర్వం నడిచింది, జాగ్రత్త. యుగో అంటే గర్వమే కదండి. నీవు గర్విస్తున్నావు అంటే దాని అర్థం నువ్వు పడిపోబోతున్నావు. దావీదు రాజు యోనాతాను వచ్చి మాట్లాడు కదా, నువ్వు తప్పు చేసావయ్యా అంటే, అంత గొప్ప రాజే నన్ను క్షమించండి అన్నాడు. అది ఆధ్యాత్మికంగా మనకి ఎదిగినటువంటి వారు కలిగి ఉండే లక్షణం. నువ్వు ఆధ్యాత్మికంగా ఎదిగితే తప్పకుండా దేవుడితో మాట్లాడుతున్నప్పుడు నీలో ఉన్న బలహీనతలు, లోపాల గురించి మాట్లాడుతున్నప్పుడు వెంటనే మనం చేసే పని ఏంటి తెలుసా? నిజమే ప్రభువా, నేను గుర్తెరగలేకపోయానయ్యా, నన్ను క్షమించండి అయ్యా. ఈరోజు నాతో మాట్లాడావు, నన్ను సరి చేసుకుంటున్నానయ్యా అని చెప్పినప్పుడు దేవుడు నిన్ను నన్ను దీవిస్తాడు. హల్లెలూయా. ఓ గాడిద, నువ్వా నాకు చెప్పేదంటే ఎలాగా? ఓ గాడిద, నువ్వా నాకు చెప్పేది? నువ్వు నా ఇంట్లో ఎక్కడో మూలబడిపోయేదానివి, నువ్వా నాకు చెప్పేదంటే ఎవరినైతే దేవుడు వాడుకుంటున్నాడుగా. ఎందుకు వాడుకున్నాడు? అది కూడా నీ కళ్ళు మూసుకుపోయినాయి గనక గాడిదను వాడుకున్నాడు. అదే నీ కళ్ళు మూసుకుపోకపోతే దేవుడు నిన్ను మూసుకుపోయిన కళ్ళు కలిగిన వారి కొరకు వాడుకుంటాడుగా. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి అనుకుంటా. నీ కళ్ళు మూసుకుపోయినాయి కనుకే కొంతమందిని నీ జీవితంలో వాడుకుంటున్నాడు హెచ్చరించటానికి. ఒకవేళ నీ కళ్ళు మూసుకుపోకుండా నీవు దేవునికి సమీపంగా ఉంటున్న వ్యక్తివైతే మూసుకుపోయిన కళ్ళు కలిగినటువంటి వారిని హెచ్చరించడానికి నువ్వు పాత్రగా వాడుకుంటాడు ఆయన. ఆమేన్, ఆమేన్. ఈ రాత్రి దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, చివరిగా దీనిలో నుంచి సారాంశం ఏంటంటే, ఒకవేళ నీవు ఈ లోకానుసారమైనటువంటి సరి సంపదల మీద మనసును కేంద్రీకరించి, పేరు ప్రఖ్యాతుల మీద మనసును కేంద్రీకరించి, ధనం మీద మనసును కేంద్రీకరించి నీ కళ్ళు మూసుకుపోయి దేవుని స్వరాన్ని వినలేని స్థితిలో ఉన్నట్లయితే, దేవుడు నీతో మాట్లాడుతున్నా గుర్తించలేని స్థితిలో ఉన్నట్లయితే,
దేవుడు నీ ఎదుట ప్రత్యక్షమైనా నీవు చూడలేని పరిస్థితిలో ఉన్నట్లయితే ఈరోజు దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. ఒకసారి నీ జీవితాన్ని పరీక్షించుకొని ఒకవేళ ఆ స్థితిలో ఉంటే దయచేసి ప్రభు దగ్గర, అయ్యా నాతో మాట్లాడావు, నీ స్వరాన్ని వినగలిగే భాగ్యం నా దయచేయి, నన్ను ప్రార్థన చేయి. తప్పకుండా దేవుడు నిన్ను దీవిస్తాడు, నీ కుటుంబాన్ని దీవిస్తాడు. నిన్ను హెచ్చరిస్తున్నప్పుడు నువ్వు ఏం ఫీల్ అవ్వాల్సిన అవసరంలా లోబడంతే. నువ్వు ఫీల్ అవ్వి నాశనం అవుతే ఎవరికి నష్టం? నీకే కదా. ఫీల్ అవ్వకుండా ఒప్పుకుంటే ఎవరికి ఉపయోగం? నీకే కదా. కనుక నా గురించే మాట్లాడతారా, నాకే చెబుతారా, అంత అవసరం లేదు. చెప్పినప్పుడు నీలో నిజంగా ఏదన్నా లోపం ఉంటే ప్రభు పాదాలు పట్టుకుని, అయ్యా నన్ను క్షమించు, ఎస్ నిజమే ఈ లోపం నాలో ఉంది అని ప్రభువును అడుగు. దేవుడు తప్పకుండా నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఆమేన్. ప్రార్థన చేసుకుని అందరం కలిసి, అందరూ కళ్ళు మూసుకొని ఎవరికి వారు కొన్ని నిమిషాలు ప్రార్థన చేసుకోండి. ఈ రోజున దేవుడు చెప్పిన 2 విషయాలు. ఒకటి, నీవు ఆధ్యాత్మిక ఎదుగుతున్నావు, అదేవిధంగా మిగిలిన విషయాల్లో కూడా నువ్వు వర్ధిల్లాలి, సుఖంగా నువ్వు ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. యోహాను గాయను కోరుకున్నట్లుగా దేవుడు నిన్ను కూడా అదే కోరుకుంటున్నాడు. ప్రియ బ్రదర్, నా సహోదరుడా, సహోదరి, తల్లి, ఓ తండ్రి, ఈ రాత్రి దేవుడు నీ జీవితంలో కోరుకుంటున్నదే. నువ్వు ఎదగాలి, ఆధ్యాత్మికంగా ఎదగాలి, ఉద్యోగంలో నువ్వు ఎదగాలి, ఈ భూ సంబంధంగా ఉన్నత స్థానాల్లో ఉండాలి, చదువులో నువ్వు ఎదగాలి, నీ ఉద్యోగంలో ప్రమోషన్ మీద ప్రమోషన్ నీకు రావాలి, ఆర్థికంగా నువ్వు దీవించబడాలి, ఆరోగ్యపరంగా దీవించబడాలి. రెండవది, ఒకవేళ నువ్వు దీవించబడిన తర్వాత నీ కళ్ళు మూసుకుపోయి దేవుని స్వరాన్ని వినలేని స్థితిలో నువ్వు ఉన్న వ్యక్తిగా ఉంటే ఈరోజు దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. నీకంటే చిన్నవారు కావచ్చు, నిన్ను హెచ్చరిస్తున్నప్పుడు లోబడు, వారికి విధేయత చూపు, నీ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టు. నా యేసయ్య నీ కొరకు నా కొరకు కలిసి రక్తాన్ని కార్చాడు. మన అవిధేయతను, మన పాపాన్ని మనం ఒప్పుకుంటే ఆయన మన ప్రతి పాపం నుంచి విడుదల కలుగు చేస్తాడు. ఈ రాత్రి ప్రభుత్వం మాట్లాడగలవా? కొంత సమయం నువ్వు మాట్లాడగలవు. ఈ రాత్రి ప్రభుత్వం కొంత సమయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో ఈ ఫేస్బుక్ లో, యూట్యూబ్ లైవ్ ద్వారా, జూమ్ లో, ఫోన్ కాల్లో ఈ మాటలు వింటున్నటువంటి మీ అందరితో దేవుడు చెబుతున్న మాట, మనం వర్ధిల్లాలి అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. రెండవది, ఒకవేళ నీవు గర్విస్తున్నప్పుడు, దేవుని స్వరాన్ని వినకుండా వినే స్థితిలో లేని సమయంలో నీతో ఎవరి ద్వారా దేవుడు మాట్లాడినా, వాళ్ళు నీ పిల్లలు కావచ్చు, నీ భర్త కావచ్చు, నీ భార్య కావచ్చు, నీ తోటి విశ్వాసి కావచ్చు, సంఘ కాపరి కావచ్చు, ఎవరి ద్వారా దేవుడు నీతో మాట్లాడిన నీ లోపాన్ని గురించి వెంటనే అంగీకరించి ఒప్పుకోవాలి అని దేవుడు చెబుతున్నాడు. అడుగుదాం ప్రభుని సమయంలో. ఈ సమయంలో ఈ ఫేస్బుక్ లో, యూట్యూబ్ ద్వారా చూస్తున్న వారిలో మీకు ఎవరికైనా ప్రార్థన వస్తుంటే మాకు తెలియపరచండి. కామెంట్ బాక్స్ లో మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు జూమ్ లో ప్రార్థన చేస్తున్నాం. కనుక మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం తప్పకుండా. కనుక ఈ సమయంలో ఆ ఫేస్బుక్ లో మనతో పాటు పాస్టర్ శ్యామ్ గారు అని వారు ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టారు. వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఆర్థిక సంబంధమైనటువంటి అవసరతలు ఉన్నాయట. అదేవిధంగా తన ఉద్యోగం కొరకు ప్రార్థన చేయమని వారు తెలియపరిచారు. కనుక ఆ శ్యామ్ గారి కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో నేను ముగింపు ప్రార్థన చేయబోతా ఉన్నా. దేవుడు నిన్ను హెచ్చరించాడని నమ్ముతున్నాను. ఈ రోజున ప్రక్కన పెట్టద్దు దేవుని మాటల్ని, త్రోసివేసి దేవుని మాటల్ని. పాస్టర్ గారికి తెలుసు కనుక చెప్పాడు అనుకోవద్దు.
నన్ను పరిశుద్ధాత్మ దేవుడు చెప్పమన్నాడు, నేను చెప్పా. నువ్వు అంగీకరిస్తే, బిలాములాగా నువ్వు పశ్చాత్తాపడితే, యు ఆర్ గోయింగ్ టు రిసీవ్ గ్రేట్ బ్లెస్సింగ్స్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాలు చూడబోతున్నావు. ఇఫ్ యు రిజెక్ట్, నీవు తిరస్కరిస్తే, మేము ఎవరేం చేయలేరు. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, అవకాశం ఇస్తున్నాడు. నీ ఆధ్యాత్మిక జీవితం ఒకసారి జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. దేవునితో నీ సహవాసాలంతా జ్ఞాపకం చేసుకోమంటున్నాడు ఆయన. నువ్వు ప్రార్థన చేసే వ్యక్తివే, కానీ ప్రార్థన చేస్తూనే ఉన్నావు, కానీ ప్రభు స్వరాన్ని గుర్తించలేని స్థితిలో ఉన్నావు. ప్రభు నీతో మాట్లాడుతున్నాను, గుర్తించలేని స్థితిలో ఉన్నావు. యేసయ్య నీతో చెబుతున్నాడు, ఈ రోజునైనా నీ జీవితంలో నీ కళ్ళు మూసివేయబడినటువంటి వాటన్నిటి నుంచి బయటికి రమ్మని చెబుతున్నాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్య, పరిశుద్ధమైన మీ నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో గొప్ప దేవుడు యేసయ్య, ఈరోజు నువ్వు మాట్లాడిన వాక్యాన్ని బట్టి, మాటలను బట్టి స్తోత్రం. మేము ఆత్మలో వర్ధిల్లుచున్న కొలది అన్ని విషయాలలో వర్ధిల్లుతూ సౌఖ్యము ఉండమని చెప్పావు. మమ్మల్ని వర్ధిల్ల చేసేవాడవు నీవే, అభివృద్ధి పరచువాడవు నీవే. ఈ జూమ్ కాల్లోను, ఫోన్ కాల్లోను, యూట్యూబ్లోను, ఫేస్బుక్లోను ఎంతమంది అయితే నాతో పాటుగా, మాతో పాటుగా ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారందరూ కూడా యేసు నామములో ఆధ్యాత్మికంగా వారు ఎదుగుదురుగాక, వర్ధిల్లుదురుగాక, ఆరోగ్యపరంగా దీవించబడుదురుగాక. ఆర్థికంగా ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే యేసు నామములో ఆర్థికముగా వారు దీవించబడుదురుగాక. కుటుంబంలో సమస్యలు, భార్య భర్తల మధ్య సమస్యలు యేసు నామములో తొలగించబడి సమాధానం పొందుకొందురుగాక. ఈ సమయంలో సహోదరుడు శ్యామ్ గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నా. ఆర్థిక పరమైన ఇబ్బందుల్లో నీ కుమారుడు ఉన్నాడట ప్రభువా. యేసు నామములో తాను కలిగిన ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలుగును గాక, ఆర్థిక అవసరాలు తీర్చబడును గాక. అదేవిధంగా తన ఉద్యోగ విషయంలో ప్రార్థన చేస్తున్నాను, మీ సహాయాన్ని బిడ్డకు అనుగ్రహించమని కోరుకుంటున్నాను. అయా, మాలో ఎవరైనా గర్వముతో నిండివి నీ స్వరాన్ని వినలేని స్థితిలో ఉన్నట్లయితే, ఆధ్యాత్మికంగా మన మననేత్రాలు మూసివేయబడినట్టున్నట్లయితే, యేసునామములో మా మననేత్రాలు తెరవమని అడుగుతున్నాను. యేసునామములో మా మననేత్రాలు తెరచి నిన్ను చూడగలిగే భాగ్యం, నీ స్వరాన్ని వినగలిగే భాగ్యం మీరు మాకు అనుగ్రహించమని మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు అధికార నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఓకే, ప్రైజ్ ది లార్డ్. దేవుడు నువ్వు దీవించును. అమ్మ ప్రైజ్, నాన్న లైవ్ తీసారా అక్క? ప్రైజ్ లార్డ్ అమ్మగారు, ప్రైజ్ లార్డ్ అయ్యగారు.